ఎన్నికలకు సంబంధించిన వ్యూహ రచన. సో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంత ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, గత ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేసుకుంటుంది. కాబట్టి సో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఒక రకం చెప్పాలంటే, సో రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన కనుక చూస్తే ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ముందు జూబ్లీహిల్స్ తర్వాత అన్నట్టుగానే రేవంత్ రెడ్డి పాలన కావచ్చు, ఆయన వ్యవహార శైలిలో కానీ మార్పులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికను పూర్తిగా ఆయన మనసుకు తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇక్కడ గెలవడం ఎంత ఇంపార్టెంటో రేవంత్ రెడ్డికి తెలుసు. ప్రధానంగా 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక హనీమూన్ పీరియడ్ పూర్తయిపోయింది. సో ఇక వచ్చేది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఆయన ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని, ఈ రెండింటిని కూడా ఆయన ప్రాపర్గా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో ప్రధానంగా సో ఆయన ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి ఇమేజ్కి ఇది ఒక పరీక్ష. సో కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా, అంటే ఇది చిన్న పేరుకు ఒక ఉప ఎన్నిక కావచ్చు, ప్రతి ఒక్క డివిజన్కి ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులను పెట్టారు. సో ఒక్కొక్క మంత్రికి 4 ఎమ్మెల్యేలను సహాయకులుగా పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక 100 మంది నేతలని ఇక్కడే జూబ్లీహిల్స్లో మోహరింపజేసింది. సో పూర్తి ఒక ప్రాపర్ పోల్ మేనేజ్మెంట్లో ముందుకెళ్ళింది. ఒక రకంగా కనుక చూస్తే పోలింగ్ ముందు వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందేమో అన్నటువంటి ఒక ప్రచారం, అభిప్రాయం ఉండింది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా సైలెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తూనే ఎన్నికల వ్యూహరచన చేసుకుంటూ వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం చెప్పుకోవాలంటే ఇక్కడ పూర్తిగా మైనారిటీలు ఉన్నారు. సో ఈ మైనారిటీలను అట్రాక్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సడన్గా ఎన్నికలకు ముందు, అంటే ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే అజారుద్దీన్ని తీసుకొచ్చి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సో ఆయనని ఎన్నికల ప్రచారంలో తింపడం అనేటువంటిది మైనారిటీలందరినీ కూడా కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ఒక పక్కా వ్యూహాన్ని రచించినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మంత్రులంతా కూడా ఓవైపు మైనారిటీలని, మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లని, మరోవైపు సినిమా రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఇక్కడ ఓటర్లు ఉంటారో వాళ్ళని, సో వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ చేసుకునేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సో మరోవైపు పోల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ప్రతి వాడల్లో, ప్రతి గల్లీల్లో, ప్రతి బస్తీల్లో, ప్రతి కాలనీలో, ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటేనే 80% పైగా బస్తీలు ఉంటాయి. కాబట్టి ఈ బస్తీల్లో ఒక్కొక్క ఓటర్ని టచ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహరచన చేసుకుంటూ పోయింది, సక్సెస్ అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం సో ప్రభుత్వ వ్యతిరేకతను, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కువగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే మళ్ళీ బుల్డోజర్లు జూబ్లీహిల్స్ బస్తీల్లోకి వస్తాయి, పేదల ఇళ్లను కూలగొడతాయి, సో పేదలకు నీడ లేకుండా చేస్తుంది, సో జూబ్లీహిల్స్లో అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి అంశాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సో ఇక్కడ ఎన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పింది. సో జూబ్లీహిల్స్ ముఖ్యంగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ ఎదురు దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరగడం. సో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఓడిపోయారు. సో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కానీ అక్కడ 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఏడాది దాటిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. సో అక్కడ దారుణంగా ఓటమి చూసింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి హోప్ని కేటీఆర్ కల్పించారు. పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి విధంగా ఆయన ఎన్నికల ప్రచారం సాగింది. కానీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, ఒక రకంగా 2 సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేటువంటిది ఆ పార్టీకి ఒక తీరని దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓటమి నైరాశ్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఓటమి అనేటువంటిది వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందర ఒక కోలుకొని అది కీలకమైన ఫ్యాక్టరీ అది. ఎందుకంటే ఇక్కడ ఈ జూబ్లీహిల్స్లో గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు చాలా పెద్ద జోష్ అవుతుంది, బీఆర్ఎస్కి కొంత మైనస్ అవుతుంది. తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ కలిసి జిహెచ్ఎంసీని, నేను కాదండి ఒక నిమిషం, సరే పెట్టడం రాజ్యాంగం అండి, అది పెట్టకపోవడానికి ఆయన ఎవరు, మీరెవరు, ఈయనెవరు, నేనెవరు, అది రాజ్యాంగం పెట్టాల్సింది. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, అది ఇష్యూ కాదులే. సో మొత్తం మీద జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు జరిగిన ఈ ఎన్నిక జిహెచ్ఎంసీ ఫలితాల మీద ప్రభావం చూపుతుందనేది ఒక కీలకమైన. అలాగే పొత్తులు కూడా ఎన్డీఏ రంగంలో దిగవచ్చు, కాంగ్రెస్, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేయవచ్చు, బీఆర్ఎస్ కూడా కొత్త స్టాండ్ ఏమైనా తీసుకుంటుందా, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇది ఇలా ఉంచితే ఇక బీహార్లో ఎన్డీఏ స్పీడ్ చెప్పనలవి కాకుండా ఉంది. ఊహించని విధంగా 243లో 200 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అసలు జేడీయూతో పొత్తుతో సంబంధమే లేకుండా 88 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. మొత్తంగా కలిపి ఇద్దరు కలిసి